ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏజెన్సీ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత కీలకం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. నవమ వార్షికోత్సవ వేడుకకు ముస్తాబవుతున్న ఇందిరానగర్ కాలనీలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ప్రముఖులు. ఆయుధ కర్మాగారం పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూమిని సేకరించడం సరికాదు. అభిప్రాయం వ్యక్తం చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి రవి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న ఎన్టీఆర్ జంక్షన్ వద్ద బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి విజ్ఞప్తి. ఏజెన్సీ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే రోడ్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత కీలకమని, దీన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. బొట్టాయిగూడెం మండల పరిధిలోని దొర్మాబడి నుండి అలివేరు వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 4 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలరాజు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు తీసుకొస్తామని, పోలవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. ముందుగా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గ్రామస్తులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అటు పోసేయండి ఆయన మీద. ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి 12,80,00,000 రూపాయలతో బీటీ రోడ్లు పోయడం జరుగుతుంది. బొట్టాయిగూడెం మండలం ఏదైతే దొర్మావిడి నుంచి అలివేరు వరకు 4 కోట్ల రూపాయలు, అలాగే పందిమాడిగూడెం నుంచి ముబ్బల మంగమ్మకి 3 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. మిగతా ఏదైతే జీలింగమిల్లి మండలానికి సంబంధించి, బొట్టాయిగూడెం మండలానికి సంబంధించి, శ్రీనరసాపురం మండలానికి సంబంధించి బీటీ రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. 12,80,00,000 రూపాయలతో ఈ రోడ్లని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఎంతో చిత్తశుద్ధితో ఎన్డీఏ కూటమి పార్టీ ఏదైతే గ్రామాల్లో కానీ కనెక్టివిటీ బీటీ రోడ్స్ కానీ ప్రత్యేకించి సుమారు ఈ సంవత్సరాల కాలంలోనే 100 కోట్ల రూపాయలతో ఈ రోడ్లను నిర్మించడం జరుగుతుంది. నవమ వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీ, మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఆలయ 9వ వార్షికోత్సవం జరగనుంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ఆహ్వాన పత్రాలను మంగళవారం ప్రముఖులు ఆవిష్కరించారు. ఇందిరానగర్ కాలనీలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అచ్యుత శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ పలు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలతో మిళితమై ఈ వార్షికోత్సవం జరగనున్నారు. భక్తులు ఈ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడంతో పాటుగా సేవా కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బస్వరాజు వేణు, కలపాల శ్రీను, పెదవేగి రాంబాబు, మద్దిపాటి శ్రీను, షేక్ హసీనా, కోలా దుర్గా, బి వీరలక్ష్మి, దివార్ సింగ్, ఆనంద్, కంబాల పండు, అప్పన్ రాజు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక ఇందిరానగర్ కాలనీలో వేయించేస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 9వ వార్షిక వేడుకలు అనేటువంటివి ఈ నెల 9వ తారీఖున
మన వలవల తాతాజీ గారు మరి మేరీ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడానికి అందరూ కూడా సన్నాహాలు చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, కేవలం ఈ యొక్క ఆధ్యాత్మికతే కాకుండా ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి వార్షికోత్సవాల్లో హెల్త్ క్యాంప్స్ అనేటువంటి నిర్వహించడం కూడా తాతాజీ గారు చేస్తున్నటువంటి సేవ అనేటువంటిది మనందరం కూడా కంపల్సరీగా గుర్తించాల్సిన విషయం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గౌతమి నేత్రాలయ రాజమండ్రి వారిచే ఐ క్యాంప్, అదేవిధంగా సాయి స్ఫూర్తి హాస్పిటల్ మరియు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సౌజన్యంలో మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికతమైనటువంటి కేఎల్ఎన్ ధనకుమార్ గారి ఆధ్యాత్మిక ప్రసంగం అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇందిరానగర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవస్థానం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి కొత్తపేట ప్రజలు అందరూ కూడా ఇక్కడ చేరటం జరిగింది. ఈ సందర్భంలో మెడికల్ క్యాంపులు కానీ, అలాగే సేవా కార్యక్రమాలు కానీ, వారధి ట్రస్ట్ తరఫున తాతాజీ గారు చేసే సేవలు అన్నీ ఇన్ని అని చెప్పలేం. ఆయన ఉడతాభక్తిగా శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో, అలాగే చిరంజీవి గారికి ఈ తాతాజీ గారు అలా తన సేవా కార్యక్రమాలతో చిరంజీవి ఫ్యాన్స్ స్థాయి నుంచి వారధి ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందించడం అనే ఒక మానవతా ధర్మాన్ని పాటిస్తూ ప్రజలందరికీ తన వంతు సాయంగా స్నేహితులందరి ప్రోత్సాహంతో చేసే కార్యక్రమాలకి అందరూ కూడా చేయూతనిచ్చి ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మనం స్వీకరించి అందరూ కూడా భవిష్యత్తులో ముందుకు రావాలని, ఈ 9వ వార్షికోత్సవానికి ప్రజలందరూ కూడా ఇతోధికంగా సహాయపడి ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ ఫిబ్రవరి 9 శ్రీ అభయాంజనేయ స్వామి ఇందిరానగర్ కాలనీ 9వ వార్షికోత్సవం, పైగా ఈ సంవత్సరం 9వ తారీఖు 9వ వార్షికోత్సవం జరగబోతోంది. ఆ క్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే మనందరూ తెలుసు, ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి అభిషేక సేవ, అదేవిధంగా స్వామివారికి తాములపాకులతోటి అర్చన, అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమం ఇక్కడ జరుగుతుంది. ఇదంతా కూడా కురెళ్ళ రాంబాబు శర్మ గారి నేతృత్వంలో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. సామాజిక సేవలో భాగంగా ప్రధానంగా మనందరూ తెలుసు సాయి స్ఫూర్తి హాస్పిటల్ జంగారెడ్డిగూడెం వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్, అదేవిధంగా ఈ మధ్య జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఒక గుండె సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించిన విషయంలో మనం ఇటు రాజమండ్రి ఇటు ఏలూరులో పరుగులు పెట్టి టెన్షన్ పడేటువంటి పరిస్థితి లేకుండా మన ప్రాంతంలో వేగవరంలో వేణు హాస్పిటల్స్, మనందరికీ తెలుసు వేణు మల్టీ స్పెషాలిటీస్ హృద్రోగ వైద్యశాలకు సంబంధించినటువంటి వైద్య బృందం అంతా కూడా దానికి సంబంధించినటువంటి మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తారు. దాంతోపాటు గౌతమి నేత్రాలయ రాజమండ్రి వారి యొక్క ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది. ఆ కార్యక్రమం మొత్తానికి కూడా తాతాజీ యొక్క చిన్ననాటి మిత్రులు, మనందరికీ ప్రసిద్ధులైనటువంటి జంగారెడ్డి పట్టణ ప్రముఖ వైద్యులు కాకర్ల రామచంద్రబాబు గారు ఆ రోజు ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే కళ్ళజోడు ఉంటుంది పడుతుంది అని నిపుణులు సూచించారో వారందరికీ కూడా కళ్ళజోడు ప్రతి సంవత్సరం వారే ఉచితంగా ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో అభినయ కూచిపూడి నాట్య అకాడమీ రూపాదేవి గారి శిష్య బృందంతో ఇక్కడ కూచిపూడి భరతనాట్య జానపద కళలను ప్రదర్శించేటువంటి కార్యక్రమం ఉంటుంది. మన హరే శ్రీనివాస కోలాట భజన బృందం వారి చేతుల మీదుగా కోలాట కార్యక్రమం, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రవచనాలు ఇవన్నీ జరుగుతూనే మధ్యాహ్నం జరిగేటువంటి అన్నప్రసాద వితరణ విశేషమైన రీతిలో భక్తులంతా కూడా వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి అంశంలో కూడా భాగస్వాములు కావాల్సిందిగా మరి వలవల తాతాజీ ఆధ్వర్యంలోని వారధి ట్రస్ట్, అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి భక్త బృందం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉంది. ఆయుధ కర్మాగారం పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూమిని సేకరించడం సరికాదని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు. అదేవిధంగా నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపిందని వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో రవి మీడియాతో మాట్లాడారు. జీలిమిల్లి మండలం వంకావారిగూడెం గ్రామంలో ఆయుధ కర్మాగార డిపో ఏర్పాటును ప్రజలు వ్యతిరేకించడంతో కోయిలగూడెం మండలంలో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దీనికి సంబంధించి ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూమిని సేకరించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇది సరికాదని, ఈ పద్ధతిని విడనాడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం శివారులోని బైనేరు వంతెనను తక్షణమే నిర్మించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం పార్టీ మద్దతు తెలుపుతుందని తెలిపారు. ఈ సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని రవి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు జి సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జీలిమిల్లి మండలం వంకవారిగూడెంలో ప్రభుత్వం ఆయుధ పరిశ్రమని ఏర్పాటు చేయాలని భావించింది. అక్కడ ప్రజానీకం మా 3 పంటలు పండే భూములు మేము ఇవ్వమని చెప్పిన ఫలితంగా అక్కడి నుంచి ఆయుధ డిపోని ఇప్పుడు కోయిలగూడెం తరలించారు. కోయిలగూడెంలో కూడా చట్టాల ప్రకారంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా అక్కడ గ్రామ ప్రజలతో సభలు జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ యొక్క అంగీకారంతో భూములు సేకరించాలి.
కానీ అట్లాంటి ప్రక్రియ ఏమీ లేకుండానే భూములు సేకరిస్తున్నామని చెప్పి ఏకపక్ష ప్రకటన చేశారు. దీని మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రమైన ఆగ్రహాలకి గురవుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. ఎక్కడైనా మీరు అక్కడ గ్రామసభ జరిపి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోండి. ప్రజలు వద్దంటే వద్దనే పద్ధతిలోనే ముందుకెళ్లాలే తప్ప ప్రజలు వద్దన్నా సరే బలవంతంగా భూములు సేకరించే పద్ధతి సరైంది కాదు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కోవడం కానీ ఇంకోటి కట్టబెట్టే చర్యలు కాకుండా ఆ రూపంలో ఉన్న ఉపాధిని కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో జంగారెడ్డిగూడెంలో బైనేరు వంతెన నిర్మిస్తామని చెప్పి దాదాపు 7 ఏళ్లుగా గడిచిపోయింది. ఈ రోజుకి కూడా కనీసం శంకుస్థాపన రాయి కూడా పడలేదు. ఫలితంగా ఆ దారిలోంచి వెళ్లాల్సినటువంటి వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చరిత్ర కలిగిన ఆ బైనేరు వంతెనని తిరిగి పునర్నిర్మాణం చేయాలి. ఈ కాలంలో సిపిఎం పార్టీ కూడా తగిన కార్యక్రమాలని రూపొందించి చేయదలుచుకుంది. కార్మికులకి నష్టం చేసి పెట్టుబడిదారులకు మేలు చేసేటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక కోడ్లని రూపొందించారు. అది పెట్టుబడిదారులకు మేలు చేసేది, కార్మికులకు కీడు చేసేది. కాబట్టి ఆ కోడ్లను రద్దు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతానికి పట్టెడు అన్నం పెట్టినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి గాంధీని చంపిన గాడ్సే పేరు వచ్చేలాగా 2025 విబిజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఉన్నది పని హక్కు కలిగినటువంటి చట్టం, ఇప్పుడు దయాదాక్షిణ్యాలు భిక్ష మీద ఆధారపడేటువంటి పథకం. కాబట్టి పాత చట్టాన్ని కొనసాగించాలి, ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అలాగే రైతులకి విత్తన చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతవరకు రైతులకు ఆ విత్తన చట్టం రూపొందించలేదు. ఇంతకుముందు ప్రతిపాదించిన 3 నల్ల చట్టాల రద్దు స్థానంలో గిట్టుబాటు ధర కల్పించేటువంటి చట్టం కూడా తీసుకొస్తామని చెప్పారు. దాన్ని కూడా ఇంతవరకు రూపొందించలేదు. కాబట్టి కార్మిక కోడ్ల రద్దు, పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ, అలాగే రైతులకి విత్తన చట్టం, గిట్టుబాటు ధర చట్టం కోసం ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతున్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమ్మెని సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుంది. ఇందులో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతాంగం, అన్ని వర్గాల ప్రజానికం పాల్గొని తద్వారా సంపద సృష్టికర్తలైనటువంటి వాళ్ళ డిమాండ్ని బలపరచాలని, తద్వారా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తప్పుడు విధానాల నుంచి వైదొలగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో ఉన్న ఎన్టీఆర్ జంక్షన్ వద్ద బస్సు షెల్టర్ను ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ బస్సు షెల్టర్ యొక్క ఉపయోగాలను వివరిస్తూ రామలక్ష్మి మీడియాతో మాట్లాడారు. గతంలో ఈ జంక్షన్లో బస్సు షెల్టర్ ఉండేదని, రోడ్డు అభివృద్ధి సమయంలో అది కనుమరుగైపోయిందని అన్నారు. దీంతో మహిళలు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాబట్టి తక్షణమే ఈ బస్ షెల్టర్ నిర్మించాలని కోరారు. దీన్ని నిర్మాణానికి దాతలు కూడా సిద్ధంగా ఉన్నారని, అధికారులు బస్ షెల్టర్ నిర్మాణానికి పూనుకోవాలని రామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనం కాకర్ల కాంప్లెక్స్ దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర మనకి రోడ్లు మొత్తం డెవలప్ చేసిన సందర్భంలో ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఒక బస్ షెల్టర్ ఉండేది. మహిళలకి, విద్యార్థులకి చాలా ఉపయోగపడేలాగా. అయితే రోడ్డు ఏదైతే అభివృద్ధి చేశారో ఆ సందర్భంలో ఆ బస్ షెల్టర్ తీసేయటం జరిగింది. అలాగే ఈ ఆక్రమణలో వీటిని ఏమీ దృష్టి పెట్టకుండా మహిళలు కానీ, విద్యార్థులు కానీ చాలా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. వచ్చేది ఎండాకాలం, వాళ్ళందరికీ నుంచుంటాకి నిలువ నీడ లేకుండా ఇలాగా పూర్తిగా ఆక్రమణకు గురైన ఎన్టీఆర్ బస్ షెల్టర్ అనేది మనం గమనించాల్సిన విషయం. ఏదైతే ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉన్న బస్ షెల్టర్ దురాక్రమణకే గురయ్యి మనం ప్రజలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా ఎండలో నిలబడి బస్ కోసం వేచి చూసే సమయంలో ప్రమాదాలు జరిగే పరిస్థితి. వాళ్ళ ప్రాణాలు కాపాడాలని, అలాగే బస్ షెల్టర్ని మళ్ళీ పునరుద్ధరించాలని, ఈ ఆక్రమణలన్నీ తొలగించి దాతలు సిద్ధంగా ఉండి ఎన్టీఆర్ బస్ షెల్టర్ కట్టుకోవటానికి పట్టణ ప్రజలు చాలా కంకణం కట్టుకుని ఉన్నారు. ఇక్కడ మాకు బస్ షెల్టర్ కట్టుకుంటాకి అవకాశం కల్పించి ఎన్టీఆర్ బస్ షెల్టర్, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అనేది ఇది చిరస్మరణీయం. కాకర్ల కాంప్లెక్స్ దగ్గర ఇది అతి పెద్ద కూడలి. ఈ కూడలి దగ్గర ఒక చిన్న బస్ షెల్టర్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గం. ఇలాంటి దాన్ని నేను తీవ్రంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఖండిస్తూ ఇక్కడ బస్ షెల్టర్ తక్షణమే మేము నిర్మాణం చేసుకుంటాకే మున్సిపల్ అధికారులు ఇక్కడ ఆక్రమణలు తొలగించి దారి చూపించవలసిందిగా, ప్రజల ప్రాణాలని, మహిళల ప్రాణాలని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆక్వాఫీడ్ ధరల పెంపు దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. దీనివల్ల ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు అన్ని భవనాల్లో జరిగిన సమావేశంలో ఆక్వాఫీడ్ ధరల పెంపుపై ఆయన మాట్లాడారు.
ఫీడ్ తయారీ కంపెనీలు సిండికేట్గా మారి ఏకపక్షంగా ఫీడ్ ధరలు పెంచడం తగదన్నారు. టన్ను ఫీడ్కు 4,000 పెంచడం వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆక్వా రైతులు తీవ్ర కష్టాల్లో నష్టాల్లో ఉన్నారని అన్నారు. ముడిసరుకు ధర పెరిగిందని ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీ చెప్పడం అన్యాయమన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలను నియంత్రించి ఆక్వా ఫీడ్ ధరలు పెంచకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. ఆక్వా సంబంధించిన ఫీడ్ ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీలు ప్రకటించినట్లుగా వాళ్ళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంటే ఆక్వా ఫీడ్ ధరలు పెంచడం వల్ల ఆక్వా రైతులు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. మరింత పెట్టుబడి ఖర్చులు పెరిగి మరింత నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఇవాళ చూస్తే కనుక ఆక్వా సంబంధించిన వాతావరణం అంటే ప్రకృతి వాతావరణ పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు ఉండడం వల్ల ఎక్కువ నష్టాలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా నాసిరకం సీడ్ వల్ల ఆక్వా రైతులు నష్టపోతూ ఉన్నారు. తెల్లమచ్చ వ్యాధులు అలాగే అధిక కరెంటు బిల్లుల వల్ల కూడా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రా మెటీరియల్ ధరలు పెరిగినాయి అని చెప్పేసి పద్ధతుల్లో వాళ్ళ కంపెనీలన్నీ కూడా ఆక్వా ఫీడ్ ధరలు మేత ధరలు పెంచడం చాలా బాధాకరం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫీడ్ ధరలు పెంచితే ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. వాస్తవంగా ఫీడ్ ధరలు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీలు చర్చించి ఆ రకంగా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వంతో నిమిత్తులు లేకుండా సంప్రదింపు లేకుండా ఫీడ్ తయారీ కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారి ఏకపక్షంగా ధరలు పెంచడం కూడా చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా ఫీడ్ ధరలు పెంపుని మేము నిరసిస్తూ ఉన్నాం. ఫీడ్ ధరలు పెంచకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చేతి వృత్తిదారుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ సూచించారు. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ను ఇటీవల చింతలపూడి నియోజకవర్గ వైసీపీ చేతి వృత్తుల విభాగం అధ్యక్షులు జీడికంటి రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని చేతి వృత్తిదారుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందించుకుని వెళ్లాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని, చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కంభం విజయరాజు గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వెంప ఐజీ, సీనియర్ నాయకులు కాటన్ డేవిడ్, పెద్దగర్ల జాన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. బంధం మదిలో గిళ్ళలో విరిసే సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే మోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే నీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం మీ. వెల్కమ్ బ్యాక్. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఏలూరు జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో ఆమె పాల్గొని గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ రబీకి సంబంధించిన సాగునీరు, ఎరువులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉమ్మడి జిల్లా మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. రేషన్ కార్డుదారులందరికీ రేషన్ సక్రమంగా పంపిణీ చేస్తున్నామని, 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దనే అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం శ్రీహరితో పాటుగా ఆయా సంఘాల సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏంటంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్. వాళ్ళ విద్యాశాఖ మీద కూడా ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. విద్యాశాఖ కాకుండా ఆర్టీసీ వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు స్కూల్ బస్సులు ఎక్కడ ఆపితే పిల్లలు అక్కడ వాళ్ళకి బస్సులు ఆగేటట్టు ఏర్పాటు చేయమని వాళ్ళకి సూచించడం జరిగింది. అదే విధంగా కూడా ఇక్కడ 1 నిమిషం ఆలస్యమైనా కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే వాళ్ళు లేటుగా రావాలని ఎప్పుడు అనుకోరు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆర్టీసీ వాళ్ళు కానీ, అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్న యాజమాన్యానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వాళ్ళకి మంచిగా ఏ టెన్షను లేకుండా వాళ్ళు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. వైద్య చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా చేయూతనిస్తుందని ఏపీ అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. భీమవరంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో 58 మంది లబ్ధిదారులకు 28,58,676 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం అన్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, భీమడోలు, గణపవరం, నిడమర్రు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
రజకుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని రజక జన సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. విజయవాడలో రాష్ట్ర మంత్రి కులుసు పార్థసారథి, టీడీపీ రాష్ట్ర పీఎస్సీ కమిటీ సభ్యులు దువ్వారపు రామారావు, రజక జన సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన నూజివీడులో జరగబోయే రజక ఆత్మీయ మహాసభకు హాజరు కావాలని మంత్రిని, టీడీపీ పీఎస్సీ కమిటీ సభ్యులను ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ మహాసభలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు. రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల సాంబశివరావు, మానురాజు సురేష్, కొమ్మంటి మురళి, గోడవల్లి నాగమురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడలో మంత్రి గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారిని, అదేవిధంగా సీనియర్ టీడీపీ నాయకులు ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ దువ్వారపు రామారావు గారిని, రాష్ట్రంలో వివిధ పట్టణాల నుంచి వచ్చినటువంటి రజక వృత్తిదారులు, టీడీపీ శ్రేణులు అందరూ కూడా కలవడం జరిగింది. అయితే సుమారు ఒక నెల 2 నెలల నుంచి నూజివీడులో రజక మహాసభ ఏర్పాటు చేసి రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని వీరి దృష్టికి, మన రామారావు గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రామారావు గారు తప్పనిసరిగా మంత్రి గారితో మాట్లాడి నేను డేటు అరేంజ్ చేస్తాను అని ముభావంగా ఒక 22వ తారీఖు అన్నట్టుగా తెలిసిందనే మాట్లాడాలన్నారు. ఇటీవల కూడా 22 అనుకున్నాం. ఈరోజు మంత్రి గారు రాగానే మేము మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం, తప్పనిసరిగా మీరు చీఫ్ గెస్ట్గా రావాలనే విషయం చెప్పగానే మీ ఇష్టం వచ్చిన డేట్ పెట్టుకున్నారనే మాట మాట్లాడారు. అయితే 22వ తారీఖు రామారావు గారు కూడా చెప్పడం జరిగిందంటే మీరు 22 పెట్టుకోండి, ఆ రోజు ఏ రోజు వచ్చిందన్నారు, సండే వచ్చిందని చెప్పాం. అయితే కొన్ని విషయాలు కూడా మేము మాట్లాడాం. ఆ విషయాల్లో నూజివీడు పట్టణానికి 20 లక్షల రూపాయలు మేము మంజూరు చేశాం. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, మాదిగ కులస్తులు విద్యకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విసంపల్లి సిద్ధు సూచించారు. పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలోని బాబు జగజ్జీవనరావు విగ్రహం వద్ద జరిగిన ఈ సమావేశంలో సిద్ధు మాట్లాడుతూ మాదిగ కులస్తులు విద్యలో రాణించాలని సూచించారు. అదేవిధంగా ఐక్యతతో ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ గ్రామ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి మురళీకృష్ణ, బొబ్బర ఎలీషా, ఉండ్రాజవరపు మూర్తి, చిడిపి గంగాధర్, సనమంట్ర కనకరాజు తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. మందా కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. పద్మశ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. పాతపట్టిసీమ మాదిగ ఐక్యత వర్ధిల్లాలి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి. మహాజన సోషలిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. మాదిగ మహిళా సమైక్య వర్ధిల్లాలి. పద్మశ్రీ మందా కృష్ణమాది గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగంతకులు ఇంటి తలుపులు పగలకొట్టి బీరువాలో ఉన్న నగలు అపహరించిన సంఘటన కోయిలగూడెం మండలంలో చోటు చేసుకుంది. కోయిలగూడెం మండలంలోని సరిపల్లి గ్రామానికి చెందిన మేరీ కుమారి సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపు తీసి సామాన్లు చిందరవందరగా పడి ఉన్నట్లు తెలిపింది. బీరువా లోపల దాచిన సుమారు 4.30 లక్షల రూపాయల నగదు, 4 కాసుల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి పట్టీలు కనపడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. నా పేరు మేరీ కుమారి అండి. మాది అమ్ము సరిపెళ్ళి. మేము 6ంటికి అక్కడికి వెళ్ళిపోయామండి. 10ంటికి వెనక్కి వచ్చి చూస్తే తాళాలు వేసే ఉన్నాయండి. 2ంటికేమో వచ్చి చూసేసరికి తాళాలు తీసేసి ఉన్నాయండి. లోనికి వెళ్ళి చూస్తేనేమో బీరువా తాళాలు కూడా పగల కొట్టేశారండి. అయితే మేము పోయినాయి లోనికి వెళ్ళి చూస్తేనేమోనండి 3 కాసులేమో నక్లీసు, కాసేమో మాటీలు, 4,30,000 అమౌంట్ పోయిందండి. 12 తులాలు పట్టీలు పోయినాయండి. పోలీసులు వాళ్ళందరూ వచ్చారండి. అంతా చెకింగ్ గట్ట మొత్తం చేస్తున్నారండి. మార్కెట్లో మంగళవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్. మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,56,000 రూపాయలుగా ఉండగా
గరిష్ట స్థాయి ధర 1,60,800 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,16,800 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,700 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,795 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏజెన్సీ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత కీలకం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. నవమ వార్షికోత్సవ వేడుకకు ముస్తాబవుతున్న ఇందిరానగర్ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం. ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ప్రముఖులు. ఆయుధ కర్మాగారం పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూమిని సేకరించడం సరికాదు. అభిప్రాయం వ్యక్తం చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి రవి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరాపేట రోడ్లో ఉన్న ఎన్టీఆర్ జంక్షన్ వద్ద బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.